మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల్లో అడవులు అగ్నిగుండంలా మారుతున్నాయి. ఎగిసిపడుతున్న ఎర్రటి మంటలకు అపారమైన అటవీ సంపద ఆహుతవుతోంది. కళ్ల ముందే దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్న అటవీ శాఖ యంత్రాంగం మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వేసవికాలం రాకముందే అడవుల్లో కార్చిచ్చు మొదలైంది. గాలివాటంతో మంటలు అడవిని చుట్టేస్తున్నాయి. చిన్న పొదలతో మొదలైన మంటలు ఇప్పుడు ఆకాశాన్నంటే ఎత్తులో ఉన్న భారీ వృక్షాలకు కూడా పాకాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అడవిలోని మూగజీవాలు ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. నిఘా లోపం, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మంటలను అదుపు చేసి మిగిలిన అటవీ సంపదతో పాటు జీవరాశులను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల్లో అడవులు అగ్నిగుండంలా మారుతున్నాయి. ఎగిసి పడుతున్న ఎర్రటి మంటలకు అపారమైన అటవీ సంపద ఆహుతవుతోంది. కళ్ల ముందే దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్న అటవీ శాఖ యంత్రాంగం మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వేసవికాలం రాకముందే అడవుల్లో కార్చిచ్చు మొదలైంది. గాలివాటంతో మంటలు అడవిని చుట్టేస్తున్నాయి. చిన్న పొదలతో మొదలైన మంటలు ఇప్పుడు ఆకాశాన్నంటే ఎత్తులో ఉన్న భారీ వృక్షాలకు కూడా పాకాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అడవిలోని మూగజీవాలు ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. నిఘా లోపం, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మంటలను అదుపు చేసి మిగిలిన అటవీ సంపదతో పాటు జీవరాశులను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.